ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 7వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి అష్టమి. జనవరి 6వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:23 నుండి జనవరి 7వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:27 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం నవమి. జనవరి 7వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:27 నుండి జనవరి 8వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:26 వరకు. నక్షత్రం రేవతి. జనవరి 6వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:06 నుండి అదే రోజు సాయంత్రం 5:50 వరకు. తదుపరి నక్షత్రం అశ్విని. జనవరి 7వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:50 నుండి జనవరి 8వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:29 వరకు. కరణం భవ. జనవరి 7వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:26 నుండి అదే రోజు సాయంత్రం 4:27 వరకు. బాలవ. జనవరి 7వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:27 నుండి జనవరి 8వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:27 వరకు. కౌలవ. జనవరి 8వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:27 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:26 వరకు. వారము మంగళవారము. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయము సాయంత్రం 5:52. చంద్రోదయం జనవరి 7వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:10 చంద్రాస్తమయం అదే రోజు అర్ధరాత్రి 1:04. రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:30 వరకు. యమగంట కాలం ఉదయం 9:37 నుండి 10:59 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:22 నుండి 1:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. తదుపరి రాత్రి 11:04 నుండి 11:56 వరకు. వర్జ్యము ఉదయం 6:28 నుండి 7:59 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి. చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 7వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:50 మిథున రాశి ద్వారా మీనరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు ఎవరితోనైనా సరే అనవసరమైన వివాదాలను నివారించాల్సి ఉంటుంది. ఎవరితోనైనా ఏవైనా సమస్యలు టెన్షన్స్ లాంటివి ఉంటే కూర్చుని మాట్లాడి ఒత్తిడితో కూడుకున్న సమస్యలను సైతం పరిష్కరించుకునేటందుకే ప్రయత్నించండి. సన్నిహితులు ఎవరైనా వృషభ రాశి వారికి ఈ రోజు ద్రోహం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు వ్యాపారులకు ఈ రోజు మంచి రోజుగా ఉంది. ఉద్యోగస్తులు తమ పై అధికారుల నుండి ఆశీర్వాదాన్ని పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పాత పనులను పూర్తి చేస్తారు. ప్రమోషన్లకు మరియు ఆర్థిక ప్రయోజనాలకు ఈ రోజు మీకు అవకాశం ఉంది. గృహ జీవితంలో కూడా మీ ఆధిపత్యం మరియు మాధుర్యం పెరుగుతుంది. మీరు అందుకున్న బహుమతులు మరియు మర్యాదలతో మీ మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో పరిస్థితి చక్కగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొన్ని ఉంటాయి కానీ ఈ రోజు ద్వితీయార్థంలో అవి సర్దుకుంటాయి. ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను నిర్వహించగలుగుతారు. సమస్యల నుండి ఈ రోజు ఉపశమనమును కలిగించే రోజుగా ఉంది. అయితే ఏదైనా పని నిమిత్తమై బయటకు వెళ్లాల్సి రావచ్చు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దానితో పాటు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు పరీక్షా ఫలితాలు రాబోతున్నట్లయితే గనక అది అనుకూలంగా ఉండవచ్చు. కొత్త సమాచారాన్ని పొందడం ద్వారా యువతి యువకులు తమను తాము అప్డేటెడ్ గా ఉంచుకుంటారు. కొత్త కోర్సులకు కూడా ఈ సమయం ఉపయోగపడుతుంది. అయితే మీ మొండి వైఖరి మరియు మీ ప్రవర్తన మీ మేనమామతో మీ సంబంధాన్ని పాడు చేయవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దల సలహాను తీసుకోండి. పెద్దల సలహా సూచనలు పాటించడం వలన ఇంట్లో ఆనందం, శాంతి మరియు క్రమబద్ధత లాంటివి ఏర్పడతాయి. ఈ రాశి వారు ఈ రోజు విశ్రాంతి కొరకై కొన్ని వినోదాత్మక కార్యక్రమాలను కూడా చేస్తారు. ఈ రోజు కార్యాలయంలో పనిచేసే వారికి సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా అసంపూర్తిగా పెండింగ్ లో ఉండిపోయిన పనులు కూడా ఈ రోజు పూర్తవుతాయి. ఎవరైనా ఒక పాత స్నేహితుడు మీ ఇంటికి రావచ్చు. విద్యార్థులు ఈ రోజు చదువులో కష్టపడవలసి ఉంటుంది. ఈ రోజు ఏదైనా కొత్త పనిని చేస్తే గనక అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కుటుంబంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఏదైనా పనిని చేసేటప్పుడు ఆలోచనాత్మకంగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఏ పరిస్థితులలోనైనా సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మీరు మీ దినచర్యను
సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ రాశి వారు ఈ రోజు పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు. దీని వలన వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార నిమిత్తమై పరిస్థితి చక్కగా ఉంటుంది. అయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటాయి గాని ఈ రోజు ద్వితీయార్థానికల్లా అవి సర్దుకుంటాయి. ఈ రాశి వారిలో కొంతమందికి సన్నిహితులు ఎవరైనా ద్రోహం చేయవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామి నుండి మద్దతును కూడా పొందుతారు. గృహ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. శ్రామిక రంగంలో ఉన్న వారికి ఈ రోజు పని అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు శక్తివంతంగా ఉంటారు. మీరు చాలా కాలంగా ఏ వస్తువుల కోసమైతే ఎదురు చూస్తున్నారో అవి ఈ రోజు మీకు లభిస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. కీర్తి సంపద పెరుగుతుంది. సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. చిన్నపిల్లలతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థలం మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ బాధ్యతలు కూడా నెరవేరుతాయి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. వ్యాపారస్తులు సైతం తమ వ్యాపారాన్ని జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. తద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం కొత్త ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా శ్రద్ధను చూపాల్సి ఉంటుంది. పరిశోధనా రంగంలో ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు శుభవార్తలను అందుకుంటారు. ఆగిపోయిన పనులను మళ్లీ పునః ప్రారంభిస్తారు. దీని వలన మీకు ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా వృషభ రాశి వారు పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో మీరు ప్రేమగా గడుపుతారు. అదేవిధంగా ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా ఈ రోజు సంతోషంగా ఉంటారు. అయితే ఈ రోజు ఇంటికి ఒక అతిథి వస్తాడు. ఆ అతిథి వలన మీకు కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉంది. కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీరే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఇంటి విషయాలు బహిరంగమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అపరిచితులను నమ్మకండి. అనవసరమైన వాదనలకు దిగ్గకండి. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు కావడం వలన మంగళవారం నాడు కుజుని అనుగ్రహం కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ బ్రౌన్ రంగు దుస్తులు ధరించండి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు జరుగుతాయి, అవి పెరుగుతాయి. అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.